ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేతురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. అవును, ఆయన సన్నిధిలో ఆయన మన మధ్యకి మనకు తీర్పు తీర్చుటకు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకి ఆయన వస్తున్నాడంట. ఆ సమయంలో అంట కొండలు చక్కగా కూడుకొని ఉత్సాహధ్వని చేస్తున్నాయి. నదులంట చప్పట్లు కొడుతున్నాయంట. లోకంలో ఉన్న నివాసులందరూ కేకలు వేస్తూ ఆ సముద్రము సంపూర్ణత అంతా ఘోషిస్తుందంట. ఈ లోకంలో దేవుడు సృష్టించిన సృష్టి అంతటిని దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి వస్తున్నప్పుడు మనము కూడా సితారా స్వరముతో, చక్కని గీతాలతో, సంగీత స్వరముతో, బూరలతో, కొమ్ములతో, వాదముతో నాదముతో ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడతాం. సంపూర్ణంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టుతూ ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా ఆయన పరిశుద్ధ స్థలంలోనికి చేరుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాధిరాజ, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా నీ మహాకృపలో దాయిలో దేవా భద్రపరిచి కాచి కాపాడిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాకృప కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, న్యాయము తీర్చుటకే దేవా ఈ లోకానికి వస్తున్న గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో నీ రాకడ సమయం ఆసన్నమైనదయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ అక్కడికి దేవా మమ్మల్ని సిద్ధపరచొచ్చున్నారు. ఇదిగో తండ్రి, సృష్టించిన సృష్టి అంతా దేవా కొండలు కూడుకొని దేవా చప్పట్లు కొడుతూ దేవా సంగీతము ఆలపిస్తుండగా దేవా ఇదిగో తండ్రి సంపూర్ణంగా దేవా సముద్రం ఘోషిస్తుండగా దేవా అయ్యా నదులు చప్పట్లు కొడుతూ నేను ఉత్సాహంతో ధ్వనితో నేను ఆహ్వానం పలుకుతుండగా దేవా ఇదిగో తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన చక్కని స్వరములతో దేవా అయ్యా ఇదిగో తండ్రి ఇచ్చిన దేవా మా తలాంతులను చేత పట్టుకుని దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. మా స్తుతుల సింహాసనం మీద ఆశీని కమడొచ్చున్నానయ్యా. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడై దేవా మా మధ్యకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. రాజాదిరాజా ఇదిగో తండ్రి నీ మహాకృపలో దాయిలో దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప మేలుకి, ఆశ్చర్యకార్యములకి దేవా, ఉపకారములకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీ మేళ్లకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన కృపాక్షేమలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆనందాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ స్థలానికి దేవా ఈ విశ్రాంతినాన్న దేవ చేరడానికి కృప చూపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ చక్కని సాయంకాల సమయాన్ని మాకు అనుగ్రహించిన వాడా, నీతో గడిపే భాగ్యం మాకు అనుగ్రహించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమయమును పోనీక దేవా సద్వినియోగపరుచుకునే భాగ్యము దేవా నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదంతా కేవలం నీ కృపయ్యా, నీ కృప చెప్పిన మేము పొందుకొని చున్నామయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరచడొచ్చున్నారు. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవా నేను ఆరాధించే కృప మాకు దయచేయమడొచ్చున్నాను. దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించు విధంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో మమ్మల్ని ఆరాధన చేసే వారిగా మమ్మల్ని మార్చడొచ్చున్నాను. ఆరాధనకు యోగ్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధన అంతట్లో ఆదిడి అంత వరకు నువ్వు ఉండి నడిపి చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేమడుచున్నాను. నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్యన చూడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపి చూడొచ్చున్నాను. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడబడుచున్నాను. నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో యెహోవా నమ్ముకుని వారి కథలకు నిత్యం నిలిచి సియోను కొండవలే దేవా అయ్యా నీ సన్నిధికి దేవా మేము చేరినప్పుడు దేవా మాలో ఇదిగో స్థిరమైన మనసును దాయిచేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో
దేవా ఇదిగో తండ్రి నీ మాటలు విని దేవా అయ్యా తొట్టిపడి పడుకోకుండా దేవా మమ్మల్ని స్థిరపరచబడుచున్నాను, బలపరచబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా వేదన శోధలన్నీ తీసివేసి దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానంతో, సంతోషంతో, నీ రక్షణ ఆనందంతో మమ్మల్ని అలంకరించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దయచేయబడుచున్నాను. నీ పరిశుద్ధ స్థలములో ఉన్న దేవా అయ్యా బలమును, బల సౌందర్యమును మాకు అనుగ్రహించబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ కృప చొప్పునే దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా, బలమైన పాత్రలుగా వాడుకోవచ్చున్నానయ్యా. నీ అంబుల పొదిలో దాచుకున్న వాడిగల బాణములుగా దేవా మమ్మల్ని అలంకరించవచ్చున్నానయ్యా. రాజాదిరాజానికే ఉన్నాలు చెల్లిస్తూ దేవా నీ శ్రేష్కర ఆశీర్వాదములతో దేవా మా మధ్యకి దిగ్రమను ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా వేవేల దూత గణములతో మా మధ్యకి రమ్మను ఆహ్వానిస్తున్నామయ్యా. మాతో ఉండమనొచ్చున్నాను. నీ మాటలు వినగల శక్తిని మాకు దయచేయమనొచ్చున్నాను. జీవం కలిగిన మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా అయ్యా మా జీవ ఆత్మలను సమృద్ధి జీవంతో నింపి బలపరచవచ్చున్నాను. మహోన్నత డానికొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రెక్కల నీడలో దేవా మాకు విశ్రాంతి దయచేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు కేడము, డాలు దేవా మా కోట ఉన్నవడానికి కొందాలు చెల్లిస్తూ దేవా నీ సురక్షితమైన నీడలో మమ్మల్ని కాచి కాపాడబడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు కార్యములకే వందనాలు చెల్లిస్తున్నాను. ఉపకారములకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి ఆరాధన అంతటిని దేవా నీ పాదాల చెంతకు స్తుతి నైవేద్యం వల్ల చేర్చుకోమని, సాయంకాలపు నైవేద్యం వల్ల చేర్చుకొని దేవా మాది మా మధ్యకి దిగిరమ్మని ఆహ్వానిస్తూ దేవా ఇదిగో తండ్రి మా చిన్న స్థుతుల మీద ఆశీర్వాదం కూడా ఆహ్వానిస్తున్నాం తండ్రి. నీవే కృప చూపించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తోత్రం హల్లెలూయా అని పాట పాడుకుంటూ దేవాదేవుని స్తుతిద్దాం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అగ్ని స్తంభం, మేఘ స్తంభం నీవే యేసయ్యా, అగ్ని స్తంభం, మేఘ స్తంభం నీవే యేసయ్యా, రేయింపగలు తోడుండి నడిపించావయ్యా, రేయింపగలు తోడుండి నడిపించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. ధవళావన్నుడు రత్నావన్నుడు నీవే యేసయ్యా, ధవళావన్నుడు రత్నావన్నుడు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అల్ఫయు ఒమేగయు నీవే యేసయ్యా, అల్ఫయు ఒమేగయు నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. మార్గము సత్యము నీవే యేసయ్యా, మార్గము సత్యము నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. మేఘాల మీద వచ్చేవాడవు నీవే యేసయ్యా, మేఘాల మీద వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా.
అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అగ్నిస్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, అగ్నిస్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, రేయి పగలు తోడుండి నడిపించావయ్యా, రేయి పగలు తోడుండి నడిపించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అవునయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. మహోన్నతుడా, మంచి కాపరైన దేవా, మా మధ్య అగ్ని స్తంభం మేఘస్తంభమే దేవా, అలనాడు ఇజ్రాయేల్కి తోడుగా ఉన్నవాడా, ఇదిగో తండ్రి మాకు ఎల్లప్పుడూ దేవా మా రాకపోకల పనిపాట్లు అన్ని విషయాల్లో దేవా నీ కృపా మేఘముతో మమ్మల్ని ఆవరిస్తున్నవాడా, నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రేయి పగలు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మా మార్గము సత్యము జీవము దేవా నీవే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను, మా మార్గములో వెలుగే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ధవళవర్ణుడు రత్నవర్ణుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తేజముఖం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ తేజోముఖంలో ఉన్న దేవా వెలుగుతో దేవా మమ్మల్ని ప్రకాశింపజేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా నీ సన్నిధి మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ స్థలములను స్తుతించే భాగ్యం దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చెరువచ్చే ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నీ వాక్కుతో మాతో మాట్లాడబడుచున్నాను, నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీవే మా జీవాలకి దేవ కావాల్సిన దేవా ఆత్మీయమైన మాటలతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యాజ్ ఎ మదర్ కంఫర్ట్స్ her child, so will I comfort you, and you will be comforted over Jerusalem. जैसे माता अपने पुत्र को शांति देते हैं, वैसे ही मैं भी तुम्हें शांति दूंगा, तुम यरूशलेम में शांति पाओगे. आमेन. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, మీరు యెరూషలేములోనే ఆదరింపబడెదరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా తెహిల్లా సంఘముగా కుటుంబాలుగా నీ పిల్లలుగా మేమందరము నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని గణపరిచి
దేవా, మా జీవితాల్లో మీరు చేసినటువంటి సమస్త ఉపకారములను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించి, ప్రత్యేకించి ఈ సాయంకాల సమయంలో నీ మాటలు వినాలని మేమందరము కూడా నీ పాదముల చెంతకు చేరి ఉండగా మీ ఆత్మ సహాయము నడిపింపు నాకు మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి ఈ సాయంకాలపు ఆరాధనలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనందరికీ కూడా 2025వ సంవత్సరమును ముగించుకొని 2026వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనందరికీ కూడా దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఒక ఆదరణ కలిగించేటటువంటి మాట, ఒక ఆశను పుట్టించేటటువంటి మాట. అదేమిటి అంటే, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ మాట ఏదైతే ఉందో, ఈ యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివిన మాట, దిస్ ఇస్ a verse of restoration and hope. God compares his comfort to a mother's tender care. దేవుడు తన ప్రేమను ఎవరి ప్రేమతో పోలుస్తున్నాడు అంటే, తల్లి యొక్క సున్నితమైనటువంటి ఆ ప్రేమ. ఒక తల్లి తన కుమారుని ఎలా అయితే ఆదరిస్తుందో, ప్రేమిస్తుందో, అలాగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు కంఫర్ట్ కలుగు చేస్తానని దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, తల్లి యొక్క ప్రేమ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. తల్లి పిల్లలను దూరం నుంచి ప్రేమించదు. తల్లి ఎప్పుడు కూడా పిల్లలను తన ఒడిలోనికి తీసుకుంటుంది, తన కౌగిటిలోనికి తీసుకుంటుంది, తన చేతుల్లోనికి తీసుకుంటుంది. అంటే ఒక తల్లి యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, అది సున్నితమైనది, అది పూర్తిగా వ్యక్తిగతమైనది, అది ఆదరణ కలిగించేటటువంటి ప్రేమ. ఈ రాత్రి దేవుడు ఈ 2026వ సంవత్సరంలో మనందరికీ చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, గాడ్స్ కంఫర్ట్ లైక్ ఎ మదర్. ఒక తల్లి ఎలా అయితే తన పిల్లలను ప్రేమిస్తుందో, అట్టి ప్రేమతో నేను మిమ్మల్ని ఆదరిస్తాను, అట్టి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తల్లిలా ప్రేమించేటటువంటి దేవుడు, తండ్రిలా జాలిపడేటటువంటి దేవుడు. తల్లి తండ్రి ఆయనే అయి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకు తల్లియు ఆయనే, తండ్రియు ఆయనే. అందుకే మనం పాటల్లో పాడతాం కదా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా.
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు తల్లి తండ్రి అయి ఉన్నటువంటి దేవుడు. ఆయన తల్లి వలె ప్రేమించి తండ్రి వలె మనల్ని ఆదరించేటటువంటి దేవుడు, జాలిపడేటటువంటి దేవుడు. అందుకే కీర్తనాకారుడు 103వ కీర్తన 13వ వచనంలో 103వ కీర్తన 13వ వచనం మనం చదవగలిగితే, తండ్రి తన కుమారుని ఎళ్ళ జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎళ్ళ జాలిపడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని యెషయా 66:13 చదివితే, 103వ కీర్తన 13వ వచనంలో తండ్రి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంట. తండ్రి జాలిపడినట్లు నేను మీ ఎడల జాలిపడతానంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాగుంటున్నాడంటే తల్లిలాగా తండ్రిలాగా ఆయన మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. ఏ మదర్ డస్ నాట్ కంఫర్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్, షీ హోల్డ్స్ దెమ్ క్లోజ్. లైక్వైజ్ గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇంటిమేట్. దేవుడు మనతో అత్యంత సాన్నిహిత్యమైనటువంటి ప్రేమను, ఒక తల్లి ఎలాంటి ప్రేమను చూపిస్తుందో అటువంటి ప్రేమను మనకు చూపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, హాగరు ఒంటరిగా విడవబడింది. కొడుకు చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దాహంతో అల్లాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు హాగరును చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. హాగరు యొక్క కన్నీటిని చూసి దేవుడు తట్టుకోలేక మరి దేవుడే దిగి వచ్చి మరి హాగరును ఓదార్చాడు. ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఎంతగానో ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి తన కడుపున పుట్టినటువంటి ఆ కొడుకును ఇష్మాయేలును ఆ పొద క్రింద పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేదు అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎప్పుడైతే మనము పిల్లల వలె నిస్సహాయ స్థితిలో ఉండి ఏడుస్తూ దేవునికి మొరపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటామో, తల్లి ఎలా అయితే మనల్ని ఓదారుస్తుందో, తల్లి ఎలా అయితే మనల్ని ఆదరిస్తుందో, తండ్రి ఎలా అయితే మన ఎడల జాలిపడునో, యెహోవా మన ఎడల జాలిపడేటటువంటి దేవుడు. తల్లి వలె తండ్రి వలె మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. చూడండి, ఎప్పుడైతే మరి ఈమె ఎలుగెత్తి ఏడుస్తుందో 17వ వచనాన్ని చదివితే మనం 21వ అధ్యాయం, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి తల్లి తన కొడుకు యొక్క దాహాన్ని తీర్చలేక, వాడి కన్నీటిని చూడలేక ఏడుస్తూ పిల్లవాడిని పొదల్లోకి విసిరేసింది. కానీ దేవుడు నీ కన్నీటిని నా కన్నీటిని చూస్తూ విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదు. ఆయన దేవుడు ఆ చిన్నదాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, చూడండి, దేవుడే దిగి వచ్చేసాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున
ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎడారుల్లో నీటి ఊటలను సృష్టించగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనకు నీ మీద నా మీద అంత ప్రేమ. దేవునికి ఉన్నటువంటి ప్రేమ అగాపే ప్రేమ. ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రేమను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి వెన్ యు ఫీల్ అన్సీన్, ఎప్పుడైతే నిన్ను మర్చిపోయాడు దేవుడు అని అనుకుంటున్నావో, ఎప్పుడైతే నా జీవితంలో నేను ఒంటరివాడను నువ్వు అనుకుంటున్నావో, ప్లీజ్ రిమెంబర్ గాడ్ ఈజ్ నియర్ టు యూ. జస్ట్ లైక్ ఎ మదర్ హోల్డింగ్ హెర్ చైల్డ్, ఒక తల్లి తన కుమారుని చేయి పట్టుకున్నట్లుగా దేవుడు నీ చేయి పట్టుకుని నీకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానను అని ఎప్పుడూ కూడా మనం అనుకోవద్దు. బికాస్ మనం ఆరాధించేటటువంటి దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా బహు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన శ్రమలలో మనలను ఆదరించేటటువంటి దేవుడు, తండ్రిలాగా ఆదరించేటటువంటి దేవుడు. అందుకే 2వ కొరింథీ పత్రికను మనం చూడగలిగితే, 1వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 3-4 వచనాలు మనం చదువుదాం. 2వ కొరింథీ 1వ అధ్యాయం 3-4 వచనం. మూడు 4 వచనాల్లో, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించున్నాడు. చాలు. చూడండి, దేవుడు ఎవరండి? కనికరము చూపు తండ్రి. ఆయన మనందరికీ కూడా మన ఎడల కనికరము చూపించేటటువంటి తండ్రి అయి ఉన్నాడు. మనకు సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మనల్ని ఆదరించేటటువంటి దేవుడు, అన్ని రకాలుగా ఆదరించేటటువంటి దేవుడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సాక్షి ఇస్తున్నాడు పౌలు గారు. దేవుడు మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆదరిస్తున్నాడో అదే ఆదరణతో మేము మిమ్మల్ని ఆదరిస్తామని పౌలు గారు చెప్పగలుగుతున్నారు. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఈ 2026 సంవత్సరంలో మనల్ని ఎలాగా ఆదరించబోతున్నాడంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రిలాగా జాలిపడేటటువంటి దేవుడు, కనికరము చూపించేటటువంటి తండ్రి అయి ఉన్నాడు ఆయన నీ ఎడల, నా ఎడల. కాబట్టి ఈ రాత్రి మన దేవుడు ఎవరంటే, మన దేవుని ఆదరణ ఎటువంటిదంటే, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ జెంటిల్ అండ్ హీలింగ్. దేవుని యొక్క ఆదరణ సున్నితమైనది మరియు స్వస్థతనిచ్చేటటువంటిది. చూడండి, మరి తన బిడ్డ మరి బాధలో ఉన్నప్పుడు తన తల్లికి తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో. పిల్లల యొక్క హృదయం తల్లి తెలుసుకుంటుంది. ఏ మదర్ నోస్ వెన్ టు స్పీక్ అండ్ వెన్ టు స్టే సైలెంట్. లైక్వైజ్ గాడ్స్ కంఫర్ట్ హీల్స్ వూండెడ్ హార్ట్స్ జెంట్లీ. అలాగే మరి గాయపడినటువంటి హృదయాలను దేవుడు సున్నితముగా ఆయన ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నటెన్నటికీ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నా, మానసిక ఆందోళనలు గుండా వెళుతున్నా, ఉద్యోగంలో వస్తున్న ఒత్తిడులు గుండా మనం వెళుతున్నా, ఈ లోక సంబంధమైనటువంటి మరి శ్రమల గుండా మనం వెళుతున్నా సరే, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఆదరణ బహు సున్నితమైనది. దేవుని యొక్క ఆదరణ మనకు స్వస్థతనిచ్చేది, మనకు నెమ్మదినిచ్చేది, మనకు ఊరటనిచ్చేది.
కాబట్టి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనలను ఆదరించేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఏలియా మరి ఆ మరణాపేక్ష గలవాడే, ఇక చాలు ఈ జీవితం, ఇక నేను వెళ్ళిపోదాం అని అనుకుంటున్నప్పుడు, మరి ఆ చెట్టు కింద పడుకొని ఉన్నప్పుడు దేవుడు గాయపడిన ఏలియా యొక్క హృదయాన్ని చూశాడు. అందుకే మరి తన దూతను పంపించి ఆహారం ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. అలాగా ఏలియాతోటి మాట్లాడాడు. చదువుదాం అన్నమాట. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. చాలండి. చూడండి, ఇప్పుడు మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు మరి వాళ్ళు ఏడుస్తూ పడుకున్నప్పుడు కానీ, భోజనం చేయకుండా పడుకున్నప్పుడు కానీ తల్లి హృదయము తల్లడిల్లిపోతుంది. తల్లి ఏం చేస్తుందంటే మరి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే వాళ్ళని లేపి, వాళ్ళని బ్రతిమాలి, వాళ్ళకి అన్నం తినిపించి, పిల్లల యొక్క పోషణను, పిల్లల యొక్క సంరక్షణను తల్లి ఎలా అయితే బాధ్యత తీసుకుంటుందో, మనం ఆరాధించేటటువంటి దేవుడు తల్లిలాగా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. ఎంతో గొప్ప సేవ చేశాడు మరి ఏలియా. అయితే ఒకానొక ఆ పరిస్థితిని బట్టి, ఇక నేను నా పితరుల కంటే ఎక్కువైన వాడినేమి కాదు కానీ ఇంత మట్టుకు చాలు, నేను ఇక నా ప్రాణము తీసుకునమని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలయ్యా, నేను చేసిన సేవ చాలు, ఇక నా ప్రాణాన్ని తీసేసుకో ఇంకా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి, దేవుడు పంపించాడు దేవదూతని. అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూస్తూ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఆకలితో పడుకుంటే నీ గురించి పట్టించుకున్నటువంటి దేవుడు కాదు. సాక్షాత్తు ఆయనే నీ దగ్గరికి దిగి వచ్చి నీకు ఆహారం ఇచ్చి, విశ్రాంతినిచ్చి, నీకు ఆదరణనిచ్చి, నీకు స్వస్థతనిచ్చి, నిన్ను ఓదార్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎగ్జాస్టెడ్ ఆర్ డిస్కరేజ్డ్, allow God's gentle presence to heal you. ఖచ్చితముగా దేవుని యొక్క ఆ అసున్నితమైనటువంటి ఆ సన్నిధిని, తద్వారా వచ్చే ఆ స్వస్థతని మనం అనుభవించాలి. దేవుడు ఖచ్చితంగా దిగి వచ్చేటటువంటి దేవుడు. అది ఏ రూపంలో అయినా సరే దేవుడిని దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఆయన నీ ఎడల నా ఎడల కంపాషన్ కలిగినటువంటి దేవుడు. ఒక చోట అంటాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగు చేర్చుకొనునో అలాగు చేర్చుకొనాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగు చేర్చుకొనునో యెరూషలేము నిన్ను అలాగు చేర్చుకొనాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. తల్లిలాగా మనల్ని ఆదరించేటటువంటి దేవుడు, తండ్రిలాగా మన ఎడల జాలి చూపించేటటువంటి దేవుడు, శ్రమలలో మనలను ఆదరించేటటువంటి దేవుడు, సమస్తమైన ఆదరణను కూడా నీకు నాకు దయచేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి 2026వ సంవత్సరంలో ఖచ్చితముగా మనము దేవుని యొక్క ఆ సున్నితమైనటువంటి ఆదరణను మనం పొందుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది,
గాడ్స్ కంఫర్ట్ బ్రింగ్స్ అష్యూరెన్స్ అండ్ సెక్యూరిటీ. దేవుని యొక్క ఆదరణ మనకు భద్రతను ఇస్తుంది. ఎప్పుడైతే తల్లి యొక్క ఒడిలో ఉన్నప్పుడు మరి ఆ పిల్లవాడు చాలా భద్రంగా ఫీల్ అవుతాడు. అలాగే మనము కూడా దేవుని చేతుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క రక్షణను, ఆ యొక్క ఓదార్పును, ఆ యొక్క ఆదరణను, ఆ యొక్క స్వస్థతను మనము పొందుకోగలుగుతాం. ఏ చైల్డ్ ఫీల్స్ సేఫ్ ఇన్ ఎ మదర్స్ ఆర్మ్స్. గాడ్స్ కంఫర్ట్ రిమూవ్స్ ఫియర్ అండ్ రిస్టోర్ కాన్ఫిడెన్స్. ఏ భయంతో అయితే ఏలియా మరి అంత దూరం మరి వెళ్ళి ఆ బదరి వృక్షం కింద పడుకున్నాడు, ఇప్పుడు దేవుడిని దూత ఏం చేశాడు? ఆ భయాన్ని తీసివేశాడు. ఆ అలసిన ప్రాణానికి ఓదార్పునిచ్చాడు, ఆహారం పెట్టాడు. నిప్పుల మీద కాల్చబడిన అప్పమును తీసుకొచ్చి, నీళ్ల బుడ్డిని తీసుకొచ్చి భోజనం పెట్టి ఓదార్చి మరలా 40 దినాలు ప్రయాణం చేయడానికి కావలసిన శక్తినిచ్చాడు. కాబట్టి నీ దేవుని ద్వారా నువ్వు ఓదార్చబడితే, ఈ లోక సంబంధమైన మనుషులు కొన్నిసార్లు మనల్ని ఓదార్చినప్పుడు అందులో మనం ఓదార్పు పొందుకోవచ్చు, ఆదరణ పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు, బలాన్ని పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు. కానీ నువ్వు ఆరాధించేటటువంటి దేవుని యొక్క మరి ఆ చేతుల్లోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి హస్తాల్లోనికి మనం వెళ్ళినప్పుడు, తల్లి చేతుల్లో ఎలా అయితే బిడ్డ మరి సేఫ్గా ఫీల్ అవుతాడో, మన యొక్క తండ్రి చేతుల్లో, కనికరము కలిగిన తండ్రి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి అయినటువంటి దేవుని చేతుల్లో మనము కూడా అటువంటి రక్షణను సురక్షితముగా మనం ఉండగలుగుతాం దేవుని చేతుల్లో. అందుకే దావీదు ఎప్పుడైనా సరే ప్రతి కష్టంలో, ప్రతి శోధనలో, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని దగ్గరే ఆదరణ పొందగలిగాడు దావీదు. దేవుని దగ్గరే విచారణ చేసేవాడిగా, మరి తప్పు చేసినా దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుని ద్వారా మరలా ఆదరణ పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ఈ విశ్వాస జీవితాల్లో మనలో ఏ రకమైన భయం వచ్చినా కూడా, ఫైనాన్షియల్ మరి ఫియర్స్ మనలో ఉన్నా సరే, నా పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో, నా ఉద్యోగం ఏమవుద్దో, నా జీవితం ఏమవుద్దో, నా వ్యాపారం ఏమవుద్దో, నా ముందు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటి భయాలతో గనక మనం ఉంటే, ఖచ్చితముగా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, హిస్ కంఫర్ట్ సెక్యూర్స్ యువర్ హార్ట్. దేవుని చేతిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన తల్లిలాగా మనల్ని ఆదరించి, తండ్రిలాగా మనల్ని పోషించేటటువంటి దేవుడు. ఆయన ఆదరణలో మనము సెక్యూర్డ్గా ఉండగలుగుతాం, సురక్షితముగా ఉండగలుగుతాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. తల్లి అయినా మర్చిపోవచ్చేమో, తండ్రి అయినా మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నానని చెప్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ఆరాధ్య దైవం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే, ఆయన తల్లిలా ప్రేమించేటటువంటి దేవుడు, తండ్రిలా జాలిపడేటటువంటి దేవుడు. అందుకే ఒక చోట ప్రభువారు అంటారు, ఇదిగో నేను వెళుతున్నాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను అనాథలుగా విడవను. యోహాను సువార్త 14:18, ఇదిగో నేను మరలా వస్తాను మీ కొరకు, నేను మిమ్మల్ని ఎన్నటికీ కూడా అనాథలుగా విడిచిపెట్టను. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకరోజు మనం చెయ్యి పట్టుకుని రెండో రోజు మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఎన్నటెన్నటికీ కూడా ఆయన మన చేయి పట్టుకుని నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయినని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా నీతో కూడా నేను ఉంటానని వాగ్దానము చేసినటువంటి దేవుడు. ముదిమి వచ్చు వరకు కూడా నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప ప్రేమను చూపించేటటువంటి దేవుని సన్నిధిలో మన ప్రతి భయాన్ని తీసివేసి, ప్రతి ఆందోళనని తీసివేసి దేవుని వైపు చూసినప్పుడు, ఆయన కరుణగల హస్తాల వైపు చూసినప్పుడు మనము విశ్రాంతి పొందుకుంటాం, శాంతిని పొందుకుంటాం,
ఆదరణ పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాడ్స్ కంఫర్ట్ ఈజ్ రిస్టరేటివ్. దేవుని యొక్క ఆదరణ ఎలాంటిదంటే పునరుద్ధీకరిస్తుంది, పాడైపోయిన వాటిని కూడా మరలా తిరిగి నిర్మిస్తుంది. God promised comfort in Jerusalem, a place of restoration after exile. His comfort rebuilds what was broken. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. కాబట్టి ఈ యెరూషలేములోకి మనం రాగలిగితే, దేవుని యొక్క మందిరములోనికి మనము రాగలిగితే ఖచ్చితముగా ఎక్కడ మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడైతే పిల్లలు తప్పిపోయారో, ఎక్కడైతే మందిరము కూల్చబడిందో, ఎక్కడైతే తిరుగుబాటు జరిగిందో, అక్కడే దేవుడు మరలా మనల్ని పునరుద్ధీకరించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క ఈ ఆదరణ మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంటే వి షుడ్ కమ్ ఇన్ టు జెరూసలేం. యెరూషలేములోకి వచ్చినప్పుడే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడే ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ కంపాషన్ ఇవన్నీ కూడా మనకు దొరకగలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదు, కానీ తల్లిలాగా ప్రేమించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మల్ని స్థిరపరచును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, తల్లి అయి మరి ఉన్నాడు. దేవుడు తల్లిలా తండ్రిలా మనల్ని ఆదరిస్తూ శుభ నిరీక్షణయు అనుగ్రహించినటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఏం చేయబోతున్నాడంటే మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యముందును ప్రతి సద్వాక్యముందును మనలను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆదరణను మనం పొందుకోగలిగితే, ఆయన చేతుల్లోనికి మనం రాగలిగితే, ఆ ఆదరణ ఎలాంటిదంటే కృపచేత నిత్యమైన ఆదరణ. ప్రతి దినము కూడా దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోగలుగుతాం. విలాప వాక్యాల్లో మనం చూస్తాం, మన ఎడల దేవునికి వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన కృపచేత నిత్యమైన ఆదరణను మనకు అనుగ్రహించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును కూడా దేవుడు మన అందరినీ కూడా స్థిరపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మనము, గాడ్స్ లవ్ ఈజ్ నాట్ డిస్టెంట్ ఆర్ హార్ష్, ఇట్ ఈస్ సో టెండర్ లైక్ ఏ మదర్స్ కేర్. దేవుని యొక్క ప్రేమ ఎంతో సున్నితమైనటువంటి ప్రేమ, టెండర్ లవ్. కాబట్టి ఈరోజు ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలంటే ఏమి కోల్పోయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా, మన హృదయంలో ఎటువంటి మరి వేదన, బాధ, దుఃఖం ఉన్నప్పటికీ కూడా, వాట్ ఎవర్ లాస్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆర్ వాట్ ఎవర్ పెయిన్ యూ ఆర్ గోయింగ్ త్రూ, బట్ బిలీవ్ దట్ గాడ్స్ కంఫర్ట్ కెన్ రిస్టోర్ జాయ్ అండ్ పర్పస్. ఖచ్చితముగా నిన్ను మరలా దేవుడు రిస్టోర్ చేసి నిన్ను ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు, నిన్ను పోషించేటటువంటి దేవుడై ఉన్నాడు, నీ ఎడల జాలి పడేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా మరిచిపోతుందా అని అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, వారైనా మరిచిద్రేమో గాని నేను నిన్ను మరువను, విడిచిపెట్టను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆ తల్లి లాంటి ప్రేమ, ఆ సున్నితమైనటువంటి ప్రేమ మనందరి యొక్క
హృదయాలకు ఆదరణ దయచేసి, స్వస్థత దయచేసి, నెమ్మది దయచేసి, మన హృదయాల్లో ఉన్న సమస్త భయములను కూడా తొలగించి యెరూషలేము అనే ఆయన మందిరములో మరలా మనలో నూతనమైనటువంటి ఆనందాన్ని, నూతనమైనటువంటి సంతోషాన్ని పునరుద్ధరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవరా మనం ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాకరుడ మహోన్నతుడైన రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ ఆదరణ కలిగిన మాటలతో దేవ మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృప చూపిస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి తండ్రి దేవా, ఇదిగో తండ్రి దేవా, తల్లి ఆదరించినట్లు దేవా మమ్మల్ని ఆదరించే దేవుడు విన్నది కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు దేవా మా ఇళ్ళ జాలి పడుతున్న గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమతో దేవా, నీ ఆదరణ కలిగిన దేవా మాటలు మాకు దయచేసిన వాడా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్థిర వాక్యముతో దేవా, ప్రతి సత్కార్యముతో దేవా, ప్రతి వాగ్దానంతో దేవా మమ్మల్ని స్థిరపరిచి, నీ వాగ్దానంతో దేవా, నీ ఆదరణకరమైన ప్రేమతో మమ్మల్ని దేవా స్థిరపరుస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవై మహోన్నతుడివై దేవా, అయ్యా ఊహించలేని మేళతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా. ఇదిగో తండ్రి ఎన్నడూ విడిచిపెట్టని ప్రేమతో దేవా, అయ్యా ఇదిగో యుగ యుగములు మారని ప్రేమతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి ఆదరిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి శిష్యులకు వాగ్దానం చేస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానని దేవా తన శిష్యులు చెప్తున్నావయ్యా. ఇక దేవా ఇదిగో తండ్రి అంతవరకు దేవా నీ ఆదరణకర్తమైన దేవా, అయ్యా ఇదిగో ఆత్మను దేవా, పరిశుద్ధాత్మను మాకు తోడుగా నిలుపుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. మాకు తోడుగా దేవా నీ ఆదరణకర్తను మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. మా కొరకే దేవా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా ఆదరణకర్తను పరిశుద్ధాత్మను దేవా మాకు తండ్రిగా తల్లిగా అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా ఇదిగో తండ్రి అలనాడు ఇదిగో తండ్రి హగర్ను జ్ఞాపకం చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి హగర్ అడవిలో దేవా, ఆ కాదేశ్ అడవిలో దేవా, అరణ్యములో దేవా ఒంటరిగా తన పిల్లవాడిని ఎత్తుకొని దేవా వెళుతుండగా దేవా, అయ్యా ఇదిగో నీటి బుగ్గగా దేవా నువ్వు కనబడి దేవా, అయ్యా చూచుచున్న దేవుడుగా దేవా ఆదరణ కలిగిన మాటలతో దేవా నువ్వు దీవించి వారిని బలపరిచి దేవా విస్తరింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏలియాని జ్ఞాపకం చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఏలియా వలే దేవా మా హృదయాలు మరణాపేక్ష కలిగేవే దేవా. అయ్యా ఇదిగో విసుగు చెంది దేవా, అయ్యా మేము దూరంగా ఉంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ మహాదూతను మాకు తోడుగా పంపించి దేవా మాతో మాట్లాడుతున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏలియాకి దగ్గరికి దేవా ఇదిగో తండ్రి దూతను పంపించి దేవా ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి దేవా బలపరిచి దేవా నీ కొరకు నిలబడే గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడా. ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఉన్న విచారాలను బట్టి దేవా, అయ్యా ఇదిగో తండ్రి కష్టాలు కన్నీరు వైపు మేము చూస్తున్నప్పుడు దేవా, మేము కృంగిపోతున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ ఆదరణకరమైన బలమైన వాక్యంతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ముదిమి వచ్చే వరకు దేవా నన్ను ఎత్తుకునేవాడా అని అంటున్నావు అయ్యా. తల్లి మరచినా దేవా మరువని విడువని ఎడబాయిని కృపతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని సమయాలలో దేవా, అన్ని పరిస్థితుల్లో దేవా మాకు తోడుగా ఉండి దేవా నీ సద్వాక్యముతో మమ్మల్ని స్థిరపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి పక్షి తన రెక్కల చాటును దాచుకున్నట్లు దేవా, కోడి తన పిల్లల చాటున దేవా రెక్కల చాటున దేవా తన పిల్లల్ని దాచుకున్నట్లు దేవా మమ్మల్ని దాచుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తి నీడలో దేవా మాకు విశ్రాంతి దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతిని చాటునే దేవా నీ భద్రమైన కౌగిట్లోనే దేవా మమ్మల్ని దాచి కాపాడి దేవా నీ ప్రేమను పొందుకు
పొందుకునే కృప మాకు దయచేసిన వాడా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, నువ్వు ఇచ్చిన ఆదరకరమైన మాటలు బట్టి దేవా, తల్లి ఒకరిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించి దేవా, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు మమ్మల్ని జాలిపడి దేవా, నీ కృపా కరుణ కటాక్షములతో దేవా అయ్యా మమ్మల్ని దీవించి ఆశ్రయించి స్థిరపరిచి బలపరిచిన వాడా, కృంగిన వారిని లేవనెత్తిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి బలపరిచినందుకు కొందనాలు చెల్లిస్తూ నీవిచ్చిన దేవ ఇదిగో నీ వాక్యం దేవా ప్రకటించిన సేవకుని జ్ఞాపకం చేసుకుని దేవా నూరంతర అభిషేకాన్ని దాయిచ్చేయమడుచున్నాను. ఈ వాక్యాన్ని బహుగా ఫలింపజేసి దేవా నీ మహిమలో నీకు ఘనతలో దేవా అభివృద్ధి దాయిచ్చేయమని వర్ధిల్లింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చెబుడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరము వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, పద్మారోగ్యమునకు, రేపటి దినాన జరగబోతున్న పిల్లల ఎగ్జామ్ కు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.